హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను దశావతారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో ఏంటంటే హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించడానికి ఈ ఈ యొక్క అవతారాన్ని మహావిష్ణువు అయితే ఎత్తారు. ఇందులో ఏంటంటే 4 వేదాలని రక్షించడానికి ఈ యొక్క అవతారాన్ని ఎత్తారు. ఇందులో మహావిష్ణువు చేప రూపంలో వస్తారు. ఆ రాక్షసుడిని సంహరించడానికి నీళ్ళ లోపలికి వెళ్ళి సంహరించి ఆ 4 వేదాల్ని కాపాడుతారు. ఇప్పుడు కూర్మావతారం ఏంటంటే అప్పుడు ఇంద్రదేవుడు దేవతలు ఎప్పుడు కూడా రాక్షసులపై యుద్ధాన్ని గెలిచేవారు. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రదేవుడికి ఒక దండనిస్తారు. ఇచ్చినప్పుడు దుర్వాస ఆ యొక్క దండని అతని ఏనుగుకి వేస్తే ఆ ఏనుగు ఏంటంటే ఆ ఒక దండని తీసి కాలుతో తొక్కుతుంది. ఇది చూసిన దుర్వాస మహర్షికి చాలా కోపం వచ్చి, ఇంద్ర, నువ్వే అహంకారంతో అయితే ఇలా చేసావో మీ దేవతలందరికీ ఇంక ఈ శక్తులు లేవు అని అయితే అన్నారు. ఇది విని రాక్షసులు చాలా చాలా నష్టం, అంటే దేవతల లోకానికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ దేవతల లోకాన్ని కూడా పరిపాలించారు. అప్పుడు ఈ ఒక కొండని చిలుకుతారనమాట వీళ్ళు. అప్పుడు వాళ్ళకి అమృతం వస్తుంది. ఇప్పుడు వరాహ అవతారంలోనే ఏంటంటే భూమాతని హిరణ్యాక్ష అనే రాక్షసుడి దగ్గర నుంచి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అవతారాన్ని ఇస్తారనమాట. ఇది మనకి 3వ అవతారం. ఈ అవతారంలో మనకి మహావిష్ణువును హిరణ్యాక్షాన్ని చంపుతారు. ఇందులో భూమాతని కాపాడి తీసుకొని వస్తారు. ఇప్పుడు మనం 4th అవతారం ఏంటంటే నరసింహావతారము ఎందుకు వస్తుందనే హిరణ్యకశిపుడు అనే రాక్షసుని చంపడానికి అయితే ఈ అవతారం వేస్తుంది. హిరణ్యకశిపుడిని ఎందుకు చంపుతున్నారంటే తన సొంత కొడుకునే అతను చంపాలని చాలా టైమ్స్ ప్రయత్నించారు. అలానే అతను చంపలేకపోయారు. ఎందుకంటే అతని కొడుకు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు. ఒకసారి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు స్తంభంలో నుంచి వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని కాపాడి అతను ధర్మాన్ని రక్షిస్తారు, అధర్మాన్ని ఓడిస్తారు. ఇప్పుడు వామన అవతారం ఏంటంటే వామన అవతారంలో ఒక రాజు ఉంటాడు. అతను చాలా గొప్పవాడే, కానీ అతనికి అహంకారం ఉంటుంది, ఏమైనా చేయగలనని. అప్పుడే ఒక శ్రీ మహావిష్ణువు ఒక వామన అవతారాన్ని ఎత్తుతారు. ఇందులో ఏంటంటే అతను 3 అడుగుల భూమి కావాలంటారు, అంటే నేల కావాలన్నప్పుడు అతను తెచ్చిస్తే అతను సైజ్ ఇంక్రీజ్ చేసి ఒకటి భూమి మీద ఒకటి ఇలా కొన్ని ప్లేసెస్లో పెడతారు. ఇప్పుడు మనకి 6th అవతారం పరశురామ అవతారం. భూమిపై అధర్మాన్ని పెరుగుతున్నప్పుడు అహంకారంతో ప్రజలను బాధిస్తున్న రాజులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు ఈ పరశురామ అవతారాన్ని ఎత్తారు. ఇందులో ఏంటంటే ఎత్తడానికి ఇలా ఎత్తడం అనేది పురాణాలు చెప్తున్నాయి. పరశురాముడు ధర్మాన్ని రక్షణ కోసం అవతరించారు. ఇప్పుడు మనకి శ్రీరామ అవతారం అంటే 7వ అవతారం అయితే చెప్తున్నాను. ఇందులోని శ్రీరాముడు కూడా ధర్మాన్ని కాపాడడానికే వచ్చారు. ఇతను 14 సంవత్సరాలు వనవాసానికి కూడా వెళ్ళారు. అలానే ఇతను సీతామాతని కాపాడుతారు. ఇందులో ఏంటంటే అతను ఒక రాక్షసుని రాముడిని చంపుతారు. ఎందుకంటే సీతామాతని అతను తీసుకొని వెళ్ళి దాస్తారు. అందుకనే అతను సంహరించి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణ అవతారం ఏంటంటే మనకి ఫస్ట్ శ్రీకృష్ణుడు చాలా గొప్పవారు. అతను ఏంటంటే అతను చాలామందినే మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఎక్కువగా రాధంటేనే ఇష్టం. వీళ్ళిద్దరూ చాలా బాగా ప్రేమించుకుంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఒకసారి ఒక రాక్షసుడు, అంటే ఈ రాక్షసుడి పేరు కంసుడు. శ్రీకృష్ణుడు కంసున్నే కాదు, పుటాన, అగాసుర, బకాసుర, కేసి వంటి చాలా మంది రాక్షసుల్ని సంహరించారు. ఇది 9వ అవతారం బుద్ధ అవతారం ఏంటంటే మనకి పీస్, అంటే చాలా శాంతి దారిలోనే మనం నడాలి. అలానే మనకి చాలా పీస్తో ఉండాలి, ఒకరికి ఒకరు
హామ్ చేసుకోకూడదు, అంటే గొడవ ఆడుకోకూడదు, కొట్టుకోకూడదు. పీస్ అంటే ఏదైనా ఆలోచించే మనము పీస్‌లోనే తీసుకోవాలి. గొడవ ఆడుకొని ఇవన్నీ చేయడం వల్ల మనకి మంచిది కాదు. అండ్ ఇది 9th అవతారం. 10th అవతారం ఏంటంటే కలికి. కలికి అవతారం ఎప్పుడు వస్తుందంటే కలియుగం ఎండ్‌లో, అంటే కలియుగం అయిపోయిన తర్వాత కలి అవతారం వస్తుంది. ఈ అవతారం వచ్చిందంటే మనకి కొత్త యుగం, అంటే సత్యయుగం ప్రారంభమవుతుందని అర్థం. ఇందులో మనం ఇప్పుడు దశావతారాల్ని చూద్దాం. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ, బుద్ధ అండ్ కల్కి. ఇవి దశావతారాలు. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఇప్పుడు నేను నీట్గా అన్ని వీడియోస్ చూసి నేర్చుకొని నెక్స్ట్ టైం మీకు బాగా చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.